మరొకసారి దేవుని స్తోత్రం చెబుదాం. చక్కని సాక్ష్యాన్ని విన్నాం ఈ రాత్రి. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్య భాగములో లూకా సువార్త 10వ అధ్యాయము వచనం వచ్చి 38 నుంచి 41 వరకు మనం చదివితే, లేక 42 వరకు చివరకు చూస్తే, ప్రయాణమైపోవచ్చుండగా యేసయ్య ఒక గ్రామంలో ప్రవేశించి అక్కడ మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరి యొక్క సహోదరి పేరు మరియా. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నటు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అంతటా ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులు గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. స్తోత్రం. చదువుకున్న వాక్య భాగము దేవుడు మన వెనుకడులో ఆశీర్వదించునుగాక. స్తోత్రం. ఈ వచనాల్లో మనందరికీ తెలిసిన సహోదరులే ఎవరయ్యా అంటే మరియ, మార్తలు. వీరు ఏ పట్టణస్థులు అని అంటే బేతనియ గ్రామానికి చెందిన వాళ్ళు. వీరు యేసు ప్రభువారు ఒక దినాన్ని ఆయన ఆ ప్రాంతము గుండా వెళ్తున్నప్పుడు మార్త ఆయనను ఇంట చేర్చుకొనెను అని ఉంది. ఆమె ఏం చేసిందట? ఇంట చేర్చుకొనెను. చెప్పండి, ఇంట చేర్చుకొనెను. బాగానే ఉంది అక్కడి వరకు. చేర్చుకునే వరకు బాగానే ఉంది. చేర్చుకునే వరకు కూడా ఆమె క్యారెక్టరు, ఆమె వహించిన పాత్ర కావచ్చు, ఆమె ఆయన చేర్చుకున్న ఆహ్వానం కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్తమముగానే మనకి కనబడుతున్నాయి. అయితే యేసు ప్రభువారు ఆ ఇంటికి వచ్చిన తర్వాత చేర్చుకున్న ఆమె ఆయన్ని పక్కన పెట్టింది. అది ఎవరిని పక్కన పెట్టింది? వచ్చిన ఆమె, చేర్చుకున్న ఆమె ఎవరితో మాట్లాడాలి? ఎవరి మాట వినాలి? ఈ రాత్రి ఇక్కడికి మనం చేర్చుకున్నప్పుడు ఇంటి వాళ్ళందరూ ఎక్కడుండాలి? ఇక్కడే ఉండాలి. స్తోత్రం. ఈ ఇంటి వాళ్ళందరూ ఇక్కడ లేకపోతే మనల్ని ఎంత చేర్చుకున్నా దేటి పిలిచారు, కూర్చొని పెట్టారే కానీ కనీసం నాతో ఏమీ మాట్లాడలేదేంటి? అసలు నన్ను ఎందుకు పిలిచినట్లు? నాతో వాళ్ళు ఏం చెప్పడానికి, నాకు ఏ విషయం చెప్పడానికి కానీ, నా మాట వినడానికి కానీ వాళ్ళు ఏ రకంగా కూడా అవకాశం ఇవ్వలేదు కదని మనము కూడా కొంచెంసేపు చూసి వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు చూసిన తర్వాత ఏం చేస్తామంటే మనం కూడా నెమ్మదిగా వెళ్ళిపోతాం. ఉంటామా? చెప్పరా? ఏమండి, మన చుట్టాల ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూర్చోండి, నేను నా పనిలో ఉంటానంటే అది క్రమము కాదు, అంత అనుకూలమైన మర్యాద కూడా కాదు. ఇక్కడ మార్త పిలిచింది. ఆ ఇంటిలో మరొక సహోదరి ఉంది. ఆమె పేరు ఏం పేరు అంటే మరియా. మరియేమో యేసయ్య ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన యొద్ద కూర్చుందట. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక లోతుగా లేకపోతే దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే
మనలను ఆయన మన దగ్గరకు వస్తే, ఆయన మనము చేర్చుకుంటే మనం ఎక్కువగా అవకాశం ఇవ్వాల్సింది ఎవరికి అంటే యేసయ్యకు మాత్రమే ఇవ్వాలి. స్తోత్ర. ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకు అవకాశం ఇవ్వకుండా నీ ఇంటిలో ప్రార్థనకి, నీ ఇంటిలో వాక్యానికి, నీ ఇంటిలో దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు ఎంతగా ఆయన ఆహ్వానించి కూర్చోబెట్టినా ఆయన ఏమనుకుంటాడంటే నా అవసరత ఏదో వీళ్ళకి లేదేమో అని ఏం చేస్తాడంటే ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా చెప్తున్నాను, ఈ రాత్రి దేవుని పిల్లలకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి అంటే యేసయ్య ఆల్రెడీ వచ్చాడు, కానీ మనం ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పేది మనం వినాలి. స్తోత్ర. ఆయన చెప్పేది ఏం చేయాలి? మనం వినాలి. మందిరానికి వచ్చినా, ఇలాంటి కూటాలకు వచ్చినా, ఎందుకంటే పెద్ద కూటాలకు వెళ్ళినా అక్కడ ఎంత జనం వచ్చారా, అక్కడ సదుపాయాలు బాగున్నాయా, అక్కడ అన్ని రకాలుగా మంచిగా ఆ ప్రజలు కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయా, లేకపోతే లైటింగ్ బాగుందా, లేకపోతే స్టేజీ బాగుందా, లేకపోతే పరిసరాలు అనుకూలంగా ఉన్నాయా అనే దానికంటే ముఖ్యంగా ప్రభువా నాతో మాట్లాడు అనే ఆశతో వెళ్ళాలి. స్తోత్రం. ఏం చేయాలి? నేను దేవుని మాట వినాలి. ఎవరి మాట? దేవుని మాట వినాలి. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు పక్కనున్న మరొక కొన్ని అధ్యాయాలు దాటి వెళితే మనకు ఒక అద్భుతమైన వ్యక్తి కనబడతాడు. 19వ అధ్యాయము లోకాసు సువార్తలో మనకు కనబడే ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరక్క అతడు? జక్కయ్య మనకు కనబడతాడు. ఏమండి, అక్కడ చాలా ప్రజలు వెళ్ళారు. ఎవరిని చూడడానికి? యేసయ్యను చూడడానికి వెళ్ళారా, చేర్చుకోవడానికి వెళ్ళారా? ఇప్పుడు చెప్పండి. చూడడానికి మాత్రమే అక్కడ ఉన్నారు, కానీ చేర్చుకునేదానికి వాళ్ళు ఎవ్వరూ లేరు. అక్కడ చేర్చుకునేదానికి ఒకే ఒక్క ఆయన ఉన్నాడు, ఆయనే జక్కయ్య. స్తోత్రం చెప్పండి. ఎవరున్నారు అక్కడ? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? జక్కయ్యట సంతోషముతో యేసయ్యను చేర్చుకునేను అని ఉంటుంది. 19వ అధ్యాయంలో చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము ఏమని ఉంటుందంటే ఆ 6వ వాక్యం మీరు చదివితే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. ఆయన అంటే ఎవరు? యేసయ్యను ఎలా చేర్చుకున్నాడట అంటే అక్కడ జన సమూహాలు చాలా ఎక్కువ మంది వచ్చారు. ఎవరిని చూడడానికి? యేసును చూడడానికి. అందులో ఆ చూడడానికి వెళ్ళిన వాడిలో ఒక్కడు ఎవరయ్యా అంటే సుంకపు గుర్తుదారుడైన జక్కయ్య. ఏమండి, అందరూ వెళ్ళారు, చేర్చుకున్నారా? చూడడానికి మాత్రం ఎంతమంది ఉన్నారు అక్కడ? ఖాళీ లేనంత జనం ఉన్నారట. అందుకే జక్కయ్యకి ఎలా చూడాలో, ఆయన ఎలాగన్నా చూడాలి, ఆయన ఎలాగన్నా సరే నేను ఈరోజు ఆయన్ని దర్శించుకోవాలనే ఉద్దేశంతో అతడికి కనబడలేనంత జనసమూహాలు అక్కడ మూకుమ్మడిగా, గుమ్మిగా, దుమ్మిగా అక్కడ అంతమంది ప్రజలు ఉన్న సమయంలో నేను చూడలేకపోతున్నాను, మరలా చూద్దాంలే అని అనుకోకుండా ఆఖరికి చూడాలని ఆశతో అతడు చెట్టెక్కి ఆయనను చూడడానికి నిర్ణయం తీసుకున్నాడు. స్తోత్రం. చెట్టెక్కేశాడు. ఎవరిని చూడాలని? అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళే, కానీ జక్కయ్య యొక్క ఆశ ఏంటో తెలుసా? ఎలాగైనా సరే ఆయన ఏం చేయాలి? కొందరు కనబడితే చూసి వెళ్దామని వస్తే, జక్కయ్య కనబడితే చూసి వెళ్దామని రాలేదు. ఎలాగైనా సరే ఆయన ఏం చేయాలి? నేను కన్నులారా చూడాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చెప్తున్నాను, ఆయన నువ్వు చేర్చుకుంటే సంతోషముగా చేర్చుకోవాలి. స్తోత్రం. ఆయన నీ ఇంటికి వస్తాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నిన్ను దర్శించాడు, అప్పుడు నీ స్వరాన్ని వింటాడు. ఆయన అప్పుడు నీ పక్షముగా ఆయన ఏమి జవాబిస్తాడో నువ్వు వేచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇద్దరు అక్కా చెల్లెళ్ళే. ఎవరు వాళ్ళు? మరియా మార్తలు. వాళ్ళు అంటున్న మాటల్లో ఒక ఆమె అంటుంది, ఆయన వచ్చి లోపలికి పిలిచి కూర్చుని పెట్టి లోపల ఏదో పని చేసుకుంటుంటే చెల్లెలైన మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తాడో అవన్నీ కూడా వింటూ 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 ఆ పాదాల దగ్గర మరిచిపోయింది. ఆయన మాటలు వింటూ. దేవుని స్తోత్రం. తను తానే మైమరిచిపోయింది. తను తాను పూర్తిగా ఆయన వశంలోకి వెళ్ళిపోయింది. ఆమె పూర్తిగా ఆయన మాటల చేత నింపుకుంటుంది. దేవుని స్తోత్రం. సహోదరులారా,
మీకు ఒక మాట చెప్తాను. ఒక తండ్రికి 3 పిల్లలు ఉన్నారట. ఎంతమంది? ఒక తండ్రికి 3 పిల్లలు. అందులో 2 కొడుకులు ఉన్నారు, ఒక కుమార్తె ఉంది. తండ్రి పిల్లల యొక్క ఒక పెద్దోడి దగ్గరికి వెళ్ళాడట. పెద్దోడి దగ్గరికి ఏం చేశాడు? కొంచెం పెద్ద వయసు వచ్చేసింది, చాలా వయసు మీద పడ్డది. పెద్దోడి దగ్గరికి వెళ్తే పెద్దోడు, బాబు నాకు కాస్త ఒంట్లో బాగోలేదు, నన్ను కొంచెం వైద్యం చేయించరా, నేను చాలా బలహీనమైపోతున్నా, నాకు రోజు రోజుకి నీరసం వచ్చేస్తుంది, బాబు కొంచెం నన్ను హాస్పిటల్కి చూపించని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పెద్దోడి దగ్గరికి వెళ్తే పెద్దోడు ఏమన్నాడంటే, మీ కోడలకి నాకు ఏం లేదు, ఖాళీ లేదు, ఎందుకంటే మీ కోడలు చెప్తేనే నేనేం చేస్తాను, తీసుకెళ్ళాలి తప్ప ఆమె చెప్పకుండా నేను తీసుకెళ్ళడానికి నాకు అవకాశం లేదు, అందుకని నాన్న ఏమనుకోకు, తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడి దగ్గరికి వెళ్ళి అన్నాడట. ఎక్కడికి వెళ్ళమన్నాడు? తమ్ముడి దగ్గరికి వెళ్ళమన్నాడు. సరే, తమ్ముడి దగ్గరికి పెద్దోడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, పాపం సంచి మూట కట్టుకుని వచ్చి అందులో బట్టలు ఉన్నాయో ఏమున్నాయో మొత్తానికి గుమ్మంలో కూడా, లోపలి గదిలో కూడా వెళ్ళకుండా కానీ అక్కడి నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళాడు. చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి, బాబు చిన్నడా, నాకు బాగోలేదు ప్రాణంలో, కాస్త నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి మందు మాకు యాంచరా, రోజు రోజుకి నేను నడలేకపోతున్నాను, కనీసం ఆకలి లేదు, ఏం బలహీనతో నాకు తెలుస్తూ లేదు, కనీసం నువ్వు తోడుండి నన్ను తీసుకెళ్తే ఓ 4 రోజులు మందులు వేసుకుని నీ దగ్గర ఉండి నేను మరలా వెళ్ళిపోతాను లేకపోతేని అని అంటే ఒక మాట అన్నాడట. నాన్న ఏమన్నాడంటే, అన్నయ్య దగ్గరికి వెళ్ళావా అంటే అన్నయ్య ఖాళీ లేదన్నాడు. అంటే అన్నయ్యకి ఖాళీ లేకపోతే నాకు కూడా ఖాళీ ఉందనుకున్నావా అన్నాడట. ఏమన్నాడు? అన్నయ్యకి ఖాళీ లేదు కానీ నాకు ఖాళీ ఉంటారు అనుకున్నావా? నాకు కూడా ఏం లేదు, నాకు కూడా ఖాళీ లేదు. 2 కొడుకులు కదా, వీడు కాకపోతే వాడన్నా నా మాట వింటాడు, వీడనకపోతే వాడన్నా నన్ను తీసుకెళ్తాడు, వాడన్నా కాస్త నన్ను చూపించాడని ఆ తండ్రి ఎంతో ఆశతో ఆ 2 కొడుకుల మీద ఎంతో ప్రేమను పెంచుకుని ఎంతో సంతోషంగా నా పిల్లలు ఉన్నారు నన్ను తీసుకెళ్తారని ఆశతో పెద్దోడి దగ్గరికి వెళ్తే పెద్దోడేమో ఏం లేదు, నాకు తీరిక లేదు అన్నాడు. రెండో వాడి దగ్గరికి వెళ్తే ఆడికి లేని తీరిక నాకెక్కడ ఉంటుంది, నాకు కూడా అలాగే ఖాళీ లేదు అని అన్నాడు. ఇంకెవరున్నారు? ఆఖరికి కూతురు ఉందట. ఇప్పుడు ఆ 2 కొడుకుల దగ్గర నుంచి వచ్చి కూతురు దగ్గరికి వచ్చాడు. అమ్మా ఏమనుకోకపోతే నన్ను కాస్త హాస్పిటల్కి తీసుకెళ్తావా? మీ 2 అన్నయ్యల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నన్ను చూపించడానికి బదులుగా వంతులు వేసుకున్నారు, నన్ను చూపించండి అంటే చిన్నోడు ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళి అన్నాడు. చిన్నోడి దగ్గరికి వెళ్తే పెద్దోడు ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళి అన్నాడు. వీళ్ళిద్దరూ నన్ను చూపించలేదమ్మా, కనీసం నువ్వన్నా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తావా అని కూతుర్ని అడిగితే వెంటనే కూతురు అన్నదట, నాన్నా నా ఉద్యోగానికి ఇప్పుడే నేను సెలవు పెట్టేస్తాను, నేను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాను? హాస్పిటల్కి తీసుకెళ్తాను, నేను తీసుకెళ్తాను నాన్న, ఎవరు చూడకపోయినా, అన్నయ్య చూడకపోయినా, ఆ అన్నయ్య చూడకపోయినా నువ్వేమేం బాధపడుకో, నేను నిన్నేం చేస్తాను? తీసుకెళ్తాను. లోపలికి చేర్చుకుంది. ఎవరిని చెప్పండి? తండ్రిని లోపలికి చేర్చుకుంది. తండ్రి చెప్పిన ఆ మాటని ఏం చేసింది? విన్నది. విన్న వెంటనే ఆమెలో వచ్చిన స్పందన ఏంటి అంటే, నేను తీసుకెళ్తాను నాన్న. ఎక్కడికి? హాస్పిటల్కి. తన భర్తతో బహుశా చెప్పుంటుంది, ఏమండి మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తాను, ఈరోజు వర్క్ మీరు చూసుకోండి అని ఉంటుంది, లేకపోతే పిల్లల్ని మీరు చూసుకోండి, మా నాన్నని ముందుగా నేను మెడికల్గా ఓ డాక్టర్కి చూపించుకుని వస్తాను, ఆయన చెప్పిన దానిని బట్టి అవసరమైతే మా నాన్న కొన్ని రోజులు ఇక్కడే బాగయ్యేదాకా, ఆరోగ్యం వచ్చేదాకా, కాస్త లేచేదాకా మా నాన్న ఇక్కడే ఉంటాడు అని కూతురు ఏమాత్రము కూడా ఏమండి మాట తప్పకుండా కూతురు ఏం చేసిందంటే అన్నీ సర్దేసింది. బ్యాగులో కొన్ని బట్టలు పెట్టింది, నాన్నకి సంబంధించినవి, వాటర్ బాటిల్ పెట్టింది, లోపలికి వెళ్ళి గదులు లోపలి నుంచి కొంత డబ్బు కూడా తీసుకుని వచ్చి నాన్నకు చూపించాలి కదా అని కొన్ని డబ్బులు తీసుకుని వచ్చి బ్యాగులో పెట్టుకుని పదండి నాన్న అంటుందట.
నాన్న కుర్చీలోనే కూర్చొని, అమ్మా పెద్దోడి దగ్గరికి వెళ్ళాను నన్ను చేర్చుకుంటాడని. వాడు నన్ను చేర్చుకోలేదు. చిన్నోడి దగ్గరికి వెళ్ళాను చేర్చుకుంటాడని, చిన్నోడు కూడా చేర్చుకోలేదు. నువ్వు ఎలా ఉంటావు అని వచ్చాను, నాకు బాగోక కాదు. ఇదిగో నన్ను చేర్చుకున్నా కాబట్టి ఈ బ్యాగులో బట్టలు కాదు, ఇందులో కొన్ని లక్షల రూపాయలు నీకే అన్నాడట. స్తోత్రం చెప్పండి. ఎంత? అందులో ఏమున్నాయి? కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలని వచ్చాడు అతను? ఇప్పుడు చెప్పండి. ఎవరు చేర్చుకుంటారో, ఎవరు ఆయనతో సంభాషణ పెట్టుకుంటారో, ఎవరు ఆయనతో కలిసి తన యొక్క ఉద్దేశాలను పంచుకోవడానికి ఇష్టపడతారో ఆ తండ్రి అన్నాడు, అమ్మా వాళ్ళు నన్ను కాదనుకున్నారు, నేను వాళ్ళ స్వభావాలు ఏంటో బయటపడ్డాయి, వాళ్ళ బుద్ధి ఏంటో బయటకు వచ్చింది. అంతేకాదు, ఈ డబ్బే కాదు, ఇంకా బ్యాంకులో ఇంకా కొన్ని లక్షలు ఉన్నాయి, ఈ కార్డు కూడా నీకే ఇచ్చేస్తాను. స్తోత్రం. ఏమి చేస్తున్నారట? అందులో ఏమున్నాయి? పాత బట్టలు అనుకున్నారు. ఎవరు? మా నాన్న వచ్చాడు, మా దగ్గరే దుకాణం వేసేస్తాడు, మా నాన్న వచ్చాడు. ఒకవేళ భార్య అని ఉంటుందేమో, అయ్యో మీ నాన్నగానా నువ్వు చూసావంటే నీకు నాకు ఏమని ఉండొచ్చు, నీకు నాకు ఇంట్లో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఒకవేళ ఏం మాట్లాడుకున్నారో కానీ ఆ పెద్ద కొడుకు తరిమేశాడు, ఏం మాట్లాడుకున్నారో కానీ చిన్న కొడుకు కూడా తరిమేశారు. ఇప్పుడు కూతురు వచ్చింది, కూతురు తరిమే లేదు, కూతురు ఏం చేసింది? ఆయన చేర్చుకుంది. ఆయన అనారోగ్యంతో రాలేదు, వాళ్ళ బుద్ధి ఏంటో బయటపడుతుందని, వాళ్ళు మనసులో ఏమైతే ప్రేమిస్తున్నారో, పైకి ప్రేమిస్తున్నారా లోపల ప్రేమిస్తున్నారో తెలుసుకోవడానికి ఆయన ఒక బలహీనత వచ్చినట్లుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనపడ్డాడే కానీ నిజానికి బలహీనత కాదు. అంటున్నాడట, అమ్మా ఇక నా వయసు అయిపోతుంది కనుక ఇక ఈ కార్డులో నీకే ఇచ్చేస్తున్నాను, నీకు ఎంత కావాలితే అంత బ్యాంకు నుంచి నువ్వు డ్రా చేసుకోవడం, ఎందుకంటే నీవు నన్ను చేర్చుకున్నా. స్తోత్రం చెప్పండి. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు యేసుని చేర్చుకుంటే ఇంట్లో కాదు నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. ఆమేన్. యేసుని ఎక్కడికి చేర్చుకోవాలి? యేసయ్య మాటలు నీ హృదయంలోకి చేర్చుకోవాలి. యేసయ్య మాట్లాడితే కొంతమంది ప్రార్థన, ఇక్కడ ప్రార్థన అయితే మగవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, బయట తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఆదివారం ప్రార్థనలో కనబడరు, ఎందుకంటే ఎవరిని పంపుతారు? ఇద్దరినో పిల్లల్లో పంపుతారు. ఏమయ్యా అంటే నాకు ఖాళీ లేదు, నాకు కుదరలేదు. నేను అంటాను, నువ్వు యేసుని ఎలా చేర్చుకున్నావు? ఈ రాత్రి దేవుని యొక్క వాక్యములో ఉంది, మరియ ఉత్తమమైన దానిని ఆయన పాదాల దగ్గర ఉండి నేర్చుకుంటుంది. ఏం స్తోత్రం చెప్పండి. మార్త ఆహ్వానించింది కానీ ఏమి నేర్చుకోలేదు. మార్త ఆహ్వానించింది కానీ ఎవరి దగ్గర ఉండలేదు. మార్త ఆహ్వానించింది కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏం కావాలో, ఆయన ఏం చెబుతాడో, ఆయన ఏ ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వస్తూ నేను పిలవగానే నా ఇంటికి వచ్చాడో, అయ్యో నా ఇల్లు ఎంతో ధన్యమైంది, నా బ్రతికెంతో ధన్యమైందని ఆయన పాదాల దగ్గర కూర్చోవలసింది పోయి ఇప్పుడు అంటది కదా, ప్రభు దగ్గరికి వచ్చి అంటది. ఏమని అంటదంటే, నీకు ఏం లేదా, నేను బహుగా ఏం చేస్తున్నాను, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఏమంటుందా ఆమె? ఎవరికి చింత? యేసయ్యకి చింత లేదంటుందా? అసలు ఆయన వచ్చింది ఎందుకు? వారి యొక్క పరిస్థితులకు ఏదో ఒక మార్గం చూపడానికి, వారి హృదయంలో ఉన్న భయాలను తొలగించడానికి, వారిని ఆశీర్వదించడానికి, వారి బ్రతుకులో మేలు చేయడానికి, వారిని స్థిరపరచడానికి ఆ ఇంటికి వచ్చిందే. అందుకు దేవునికి స్తోత్రం. ఆమె ఏమనుకుంటుందంటే నా పని నా పని నా పని అనుకుంటూ వినే ఆమెను కూడా ఏం చేస్తుంది? అది సామెత ఒకటి ఉంది, అది సామెత మేసేదాన్ని ఏం చేస్తుందంట, కూసేది పాడు చేసినట్లుగా చక్కగా దేవుని మాటలు ఆమె మరీ వింటూ ఉంటే అంటది కదా, నీకు చింత లేదా? ఎవరికి? యేసయ్యా నీకు చింత లేదా? నేనేం పడుతున్నాను? మార్త విస్తారమైన పని పెట్టుకున్నాడు చేత ఏం పడుతుంది? తొందరపడి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా
నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో నువ్వు చెప్పాయా? ఎవరితో చెప్పాయా అంటుంది. నువ్వు చెప్పాయా? మా చెల్లి బుద్ధిలేంది ఎక్కడుంది, నీ దగ్గరకు వచ్చుడిపోయింది, ఇంత పని అంతా నా మీద వదిలేసి, ఈ పని అంతా ఎవరు చేస్తాడనుకుంది, ఈ పని అంతా వదిలేసి నీ దగ్గరకు వచ్చింది, నువ్వెలా చెప్పొద్దా? ఎవరిని అంటుంది ఆ మాట? అంటే నువ్వు ఎందుకు చేర్చుకున్నావో నీకే తెలియదు. ఎవరిని? యేసయ్యని ఎందుకు చేర్చుకున్నావో నీకే తెలియదు. మరియా పూర్తిగా ఆయన్ను తన హృదయంలోనికి చేర్చుకుంది. దేవునికి స్తోత్రం. మీరు లోకాసు సువార్త 19వ అధ్యాయంలో కూడా అదే అద్భుతం. అనేకులు వచ్చారు ఎవరిని చూడడానికి? యేసయ్యని చూడడానికి వచ్చింది తక్కువ జనమా? చాలా విస్తారమైన వాక్యంలో తెరవండి, అక్కడ ఏమనుందో. జనులు చూడండి, జనులు గుంపి కూడి ఉండుట వలన చూడలేకపోయిను అని 19వ అధ్యాయము 3వ వచనములో మనకు కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. జనులు గుంపులుగా కూడి ఉండుట వలన, అంటే జనం ఎలా ఉన్నారు? అక్కడ చాలా విస్తారముగా ఉన్నారు. ఎవరిని చూడడానికి? నేను అంటాను, చూడడం కాదు, ఏం చేయాలి? చేర్చుకోవాలి. స్తోత్రం. ఎవరిని? యేసయ్యని చేర్చుకోవడం అంటే ఏంటి? వాక్యము నీలో ఏం చేయాలి? ముద్ర వేయబడాలి. ఆమేన్. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోకానికి వెళ్తాడా? పిలిచే వాళ్ళందరూ వెళ్ళిపోతా? మనమే కాదు, అందరూ పిలిచేస్తారు. ఎవరిని? అందరికీ. కొందరు గౌరవంగా పిలుస్తారు, యేసు ప్రభు వారు అంటారు. ఏమండి? హిందూ సోదరులు కూడా ఏమంటారు? యేసు ప్రభు వారు అంటారు. ముస్లింల సోదరులు కూడా ఏమంటారు? యేసు ప్రభు వారు అంటారు. అంటే చాలా గౌరవంగా పిలుస్తారు. ఆయన్నేమి ఏళనగా పిలవరు, ఆయన్నేమో తక్కువగా పిలవరు. పిలిచే ప్రతివాడు కూడా వెళ్ళిపోతాడా? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యమునకు చేరుడు గాని ఆ తండ్రి చిత్త ప్రకారముగా చెయ్యవాడే దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి అతడే వారసుడవుతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ జక్కయ్య అదిగో ఆ యెరికో పట్టణములో చాలా మంది ప్రజలు గుంపులుగా ఎవరిని చూడడానికి వెళ్ళారు? యేసయ్యను చూడడానికి వెళ్ళారు. కానీ చేర్చుకున్న వాళ్ళు ఎంతమంది అని అంటే, మీరు వాక్యములో మీరు చదివితే 5వ వాక్యములో ఏముంది? యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. స్తోత్రం చెబుదామా? అలా చేర్చుకున్నాడట. అంటే యేసయ్య అక్కడ వచ్చిన వాళ్ళందరూ మనసు ఎరిగిన వాడు కనుకనే ఎవరిని పిలవలేదు. అక్కడ వచ్చి వెళ్ళిపోవడానికి వచ్చిన వాళ్ళు ఏదో చూసామని చెప్పుకోవడానికి తప్ప ఎవరూ కూడా ఆయన ఆంతర్యాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన రక్షణ ప్రణాళికను, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మహాత్మ్యము గల మహారాజు, సర్వోన్నతుడైన దేవుడు పరలోకమును విడిచి భూమి మీదకి మనుష్య కుమారుడిగా సర్వ మానవాళిని పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి వచ్చిన దేవుడని చాలా మందికి తెలియలేదు, చాలా మంది గ్రహించలేదు. అందుకే యేసు ప్రభువారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని పిలవలేదు. జక్కయ్యా నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఎందుకన్నాడు ఆ మాటని అంటే, మీరు గమనించండి, జక్కయ్య ఆశ ఏంటో తెలుసా? ఆయన తప్పక చూడాలి. స్తోత్రం. అనుకూలత లేకపోయినా ఏమి ఎక్కాడు ఇప్పుడు అతడు? అక్కడ అనుకూలమైన వాతావరణం అతనికి కలగలేదు. ఎందుకంటే గుంపులుగా ఉన్నారు. ఈయన వ్యక్తి చూస్తే ఎంతవాడు? ఆయన చాలా ఆరుమూల జానుడు కాదు, ఎత్తైన మనిషి కాదు, చాలా స్వార్థ మనిషి, చాలా పొట్టువాడు. వాక్యములో పొట్టువాడైనందున ఆయనను ఏం చేయలేకపోతున్నాడు, జనాల మధ్యలో చూడలేకపోతున్నాడు. కనుక ఇప్పుడు ఏమి ఎక్కాడట?
చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎక్కిన సందర్భాన్ని బట్టి యేసు ఎరిగాడు, ఇతడు నాకు కావాలి. స్తోత్రం. ఎవరికి కావాలి? జక్కయ్యా, నేడు నువ్వు త్వరగా దిగురా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఒకే ఒక మాట చెప్పేసరికి జక్కయ్యట త్వరగా దిగి సంతోషముతో చేర్చుకున్నాడట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిని ఎలా చేర్చుకోవాలి? దేవుని మాటలను ఎలా చేర్చుకోవాలి? దేవునికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఇంటికి పిలిచిన మార్తవలే కాదు కానీ పాదాల దగ్గర కూర్చున్న మరియలాగా మనం ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. మరియ వేరు, మార్త వేరు. మార్త పిలిచిందే కానీ ఏం చేయలేదు, చేర్చుకోలేదు. నేను అంటాను, నువ్వు పిలిచే వ్యక్తివిగా కాకుండా చేర్చుకునే వ్యక్తులుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మరొక దిక్కుని మీరు చూస్తే అదే లూకా సువార్త లూకా సువార్తలో ఉంది 11వ అధ్యాయంలో మీరు మరో దిక్కుని చూస్తే ఇక్కడ అద్భుతమైన మాట యేసు ప్రభు వారు చెప్తారు. 24వ వాక్యం, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచ్చు, నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఇండు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుడు కడపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. నిజమే. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నారు, ఒక వ్యక్తికి దురాత్మ పట్టింది. ఏం పట్టింది? ఒక మనుషుని దురాత్మ పట్టిందట. అయితే ఆ అపవిత్రాత్మ ఎవరు వదిలించారు? ఆ మాట చెప్పనా? ఇక్కడ యేసు ప్రభు వారే ఆ దురాత్మలను వదిలించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వదిలించారు? యేసు ప్రభు వారే ఆ దురాత్మలను ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. అయితే మనం చూస్తున్నాము, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అదేం చేస్తుందంటే మరలా అంటే తనకు తగిన స్థానాన్ని ఏం చేస్తుంది? ఎక్కడ తిరుగుతాడా అని తిరుగుతున్నాడు. ఎవడు? అపవాది. అక్కడే కాదు, ఇక్కడ తిరుగుతున్నాడు. ఎవడు? ఎందుకు అంటే వాడు ఎవడు దొరికితే, ఎవడు బలహీనంగా ఉంటే, ఎవడు అవకాశం ఇస్తే వాళ్ళకి ఏం చేస్తాడు? పాడు చేయడానికి చూస్తాడు. ఎందుకంటే వాడు ఆకాశ మండలము నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి ఏం చేయబడ్డాడు? వాడు త్రోసివేయబడ్డాడు. అందుకని వాడు ఇప్పుడు ఇదిగో ఈ యొక్క గాలిలో ఏం చేస్తున్నాడు? వాడు సంచరిస్తూ ఉంటాడు, గాలిలో తిరుగుతూ ఉంటాడు. అందుకే మన ఇంట్లో యేసయ్యని చేర్చుకుంటే ప్రార్థన ఉండాలి. నీ ఇంట్లో స్తోత్రం. మన ఇంట్లో యేసయ్యని చేర్చుకుంటే నీ ఇంట్లో వాక్యం ఉండాలి. అర్థమైందా? వాక్యం అంటే కొంతమంది మూల బైబిల్ పెట్టి ఉంచుతారు. ఎక్కడ మూల ఉండదు, మూల ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఏమంటారు? దేవుడు మూల. ఏ మూల? మొత్తానికి దేవుడు మూల. వాళ్ళకేమో దీపారాధన చేసుకునే వాళ్ళకుంటే మనకు కూడా ఒక ఫోటోవో ఒక వాక్యము బైబిల్ మొత్తానికి ఏం పెడతారంటే అక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళి మా బావగారు ఆయన అలాగే చేస్తుంటాడు. ఎక్కడికి వెళ్ళంటే ఇల్లంతా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళి చేస్తుంటాడు? అక్కడికి వెళ్ళి చేస్తుంటాడు. అంటే చేసింది తప్పని కాదు, కానీ కొందరు అలవాటు ఏంటంటే అక్కడే ఉన్నాడా దేవుడు అంటే, లేదు మనము ఎక్కడైనా మోకరించవచ్చు. స్తోత్రం చెప్పండి. ఏమండి, నందూరులోని మనం వచ్చేవారు కదా, యేసన్ గారి ఫోటో పక్కనే, నాది ఓ పక్కనే, అది మూలన ఎట్టేసారు నా ఫోటోని కూడా. ఆ ఫోటోని ఏడేశారు, యేసన్ గారి ఫోటోని ఏడేశారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, బాబా ఫోటోలు తీసాను బాబా అక్కడ.
ఆయన పెడితే పెట్టారు కానీ నన్ను వీడలేరేటండి అంటే, లేదు మీరు అక్కడే ఎక్కడ ఉండాలి, ఇప్పటికీ తీయలేదు. ఎక్కడ పెడేశారు? మూల పెడేశారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళు దండం పెడేస్తుంటారు. అంటే మీ బోనెట్టి లెక్క. ఏమండి? దండం పెడేస్తూ ఉంటారు. సహోదరులారా, నేననే మాట ఎందుకంటే, నువ్వు మూల పెట్టడమో, ఎక్కడ బైబిల్ అడుగు మీద పెట్టడమో, సన్సైడ్ మీద పెట్టడమో, కొంతమంది అయితే తలాబి నెట్టుకుంటారు దెయ్యాలు రావని. ఎక్కడ? కొందరికి అలవాటు. ఎక్కడ? దెయ్యం వచ్చిందా, తలాబిని ఏం పెడదాం, ఇదిగో ఇదిగో ఈ బైబిల్ ఎక్కడ పెట్టుకో, బైబిల్ తలగడి చేసేస్తారు. కొందరు దేన్ని తలేబిని పెడతారు. కొందరు బైబిల్ ఆడతారు, చీపురు గట్టి ఆడతారు, చెప్పులు ఆడతారు. ఎక్కడ? చెప్పులు ఆడతారు, చీపురు గట్టి ఆడతారు, చెప్పులు ఆడతారు. ఏం పెడతారు? బైబిల్ పెడతారు. అంటే బైబిల్ అంటే ఎవరున్నారు అనుకుంటారు వాళ్ళు? నేనంటాను, బైబిల్ అంటే కాదు, యేసయ్యని హృదయంలో ఉండాలి. స్తోత్రం. యేసయ్యని గురించిన ఆరాధన నీలో ఉండాలి, యేసయ్యని గురించిన స్తుతి నీలో ఉండాలి. యేసయ్య చెప్పినట్లుగా మన ఇల్లు మార్చబడాలి. ఆమేన్. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ రాత్రి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆ ఇల్లు ఖాళీగా ఉందట. దురాత్మ పోయిన తర్వాత ఈ ఇల్లు ఎలా ఉండాలి? యేసుని చేర్చుకునే ఇల్లుగా మారాలి. ఆమేన్. అపవిత్రాత్మ వదిలిపెట్టిన తర్వాత ఆ ఇంటిలో వాక్యం ఉండాలి, ఆ ఇంటిలో ప్రార్థన ఉండాలి, ఆ ఇంటిలో స్తుతి ఉండాలి, ఆ ఇంటిలో దేవుని గురించిన మాటలు, విశ్వాసంతో కూడిన మాటలు పలకాలి. శనిగోడు దొరికాడు, నాకు శనిగొట్టి దొరికింది అనుకోకూడదు. అర్థమైందా? కొందరు బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఎవరు తిట్టుకుంటే తెలుసా? శనిగోడు ఎవడాడు? మీరు చెప్పన్నా? ఆడు కాదు, ఇంట్లో ఉన్నవాడు. వీళ్ళిద్దరూ అనుకుంటారు శనిగెత్తి, ఆవిడంటది శనిగోడు, శనిగెత్తి, శనిగోడు. వీళ్ళ వాదనంతా, ఇంట్లో వాదనంతా ఇదే. ఇంట్లో విశ్వాసంతో కూడిన మాటలు ఉండవు. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుని, వాక్యం ఎలా చెప్పింది కదా, ప్రార్థన చేద్దాం, మన పిల్లల కోసం ఇలా దేవుని దగ్గర అడుగుదాం, జ్ఞానం ఏమని అడుగుదాం, దేవుని దగ్గర మొరపెడదాం, దేవుడి కార్యం చేస్తాడమ్మా, ఎందుకు భయపడుతున్నావయ్యా, ఎందుకు నువ్వు నిరాశగా ఉన్నావు, ఎందుకు కలవరం చెందుతున్నావని ఈ మాటలు ఉండవు. దరిద్రం అంటాడు. నీ దరిద్రం కొట్టాడు, నాన్న నీకు వచ్చారు అని ఇంకా ఈ దరిద్రమే మాట్లాడుకుంటారు. మరి ఈ దరిద్రం ఉన్న తర్వాత ఆడు రాకుండా ఉంటాడా? చెప్పరా? ఎవడాడు? ఆడు రాకుండా ఆడు ఎదుగుతున్నాడు, ఖాళీ ఎక్కడ దొరుకుతుందా అని. ఆ ఇల్లు కూర్చి, ఆ ఇల్లు పరిశుద్ధముగా శుభ్రము చేయబడి ఆ ఇల్లు ఉందట. అది పోయి ఆడికి ఎక్కడ ఇల్లు దొరకకపోతే మళ్ళీ వచ్చి చూశాడట ఆ ఇంటికి. ఏ ఇంటికి? వదిలేసి వెళ్ళిపోయిన ఇంటికి మళ్ళీ వచ్చి ఏం చేశాడు? కిటికీలను చూస్తాడు. జాగ్రత్త, మీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాడు? చెప్పరా? మన అలుపుడు వెళ్ళొచ్చి ప్రార్థనకి వెళ్ళి వచ్చాం. ప్రార్థన కాదు, ఆదివారం రాజకుమారిని చూడడానికి సాయంకాలం వెళ్ళాం కదా, ప్రార్థన చేసి వచ్చాం కదా. ఇక ఏమీ మంచం మీద పడుకుంది, నా ఒళ్ళంతా బరువు అయిపోతుంది, తలంతా బరువు అయిపోతుంది. ఏంటంటే ఇంతలోనే ఒళ్ళు పీకులు వచ్చేస్తున్నాయి అన్నది. ప్రార్థన చేసి, సరే అమ్మా పడుకో, లోపలికి వెళ్ళి లోపల మేము భోజనం చేస్తున్నాం. ఈ లోపల అట ఒక చెయ్యల్లో వచ్చేస్తుందట. ఎక్కడికి? ఏ చెయ్యి అట్టుకుని కాలు అట్టుకుని లాగేస్తుందట. అప్పుడేని, ఓహో ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి? మీ దగ్గర కూడా వచ్చిందా? అదే అంతగా క్లారిటీగా చెబుతుంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, వాడు అల్లిపూడిలోనన్నా ఉంటాడు, హైదరాబాద్లోనన్నా ఉంటాడు, వాడు ఎక్కడన్నా ఉంటాడు, ఆడు ప్రపంచం అంతా తిరుగుతున్నాడు.
ఆడి పనే అది, ఆడి పనే పాడు చేసే పని. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తుందంటే మన ఇంటిలో ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసి గద్దించి ఎప్పుడైతే ఆ రాత్రి మీద ప్రభు సన్నిధిలో బిడ్డను ఆ నూనెతో మరలా ముద్రించి చేశామో, ఓ దుష్టుని యొక్క ప్రతి అధికారము వాడు పారిపోయాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే మన ఇంటిలో ఏముండాలి? దేవుని గురించిన సంభాషణ కూడా ఉండాలి. మన పిల్లలు వచ్చినప్పుడు కానీ మన ఇంట్లో ఎవరున్నా దేవుని కోసం మాట్లాడుకునే ఆ విశ్వాసపు మాటలు మన నోట రావాలి. దేవునికి స్తోత్రం. నీటిలో వేసేది చేర్చుకుంటున్నావు కానీ అది అక్కడే బిడేస్తున్నావు. ఎవరిని ఎక్కడ బిడేస్తున్నారు? మూలలు ఇడేస్తున్నారు. అమ్మయ్య ఆదివారం వచ్చేసరికి ఏం చేసి దులిపి. నేను నిజంగా చెప్తున్నాను, ఊరికనే కాదు. నువ్వు బైబిల్ చదువుతున్నావా? ఉన్న సమయంలో బైబిల్ చదువుతున్నారా? దేవుడు మీకు ఇచ్చిన అవకాశంలో వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నారా? మీరు అలా వాక్యాన్ని నెమరు వేసుకుంటే సాతానుడు కాదు, యేసయ్య మీ ఇంట్లో ఉంటాడు. స్తోత్రం. దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉంటుంది. దేవుని సన్నిధి ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా ఒక రోజు రానే వస్తుంది. దేవుడి మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుడు ఖచ్చితంగా దీవించాడు. ప్రభుదేవి ఇంటిలో దేవుని మనసు మట 3 నెలలు ఉంటే దేవుడు అతని ఇంటి వారందరిని ఏం చేశాడు? ఆశీర్వదించేశాడు. గొప్ప దీవెన పొందాడు. అందుకే దావీదు ఆ మందసం విషయంలో 3 నెలలు అక్కడ ఉంటేనే అంత దీవెనైతే ఆ మందసము ఇదిగో యెరూషలేములో ఈ రాజ్యం అంతటికి రాజైన నేను ఆయన స్తుతించడానికి, ప్రజలందరినీ ఆరాధనలోనికి నడిపించడానికి, ప్రజలందరూ అక్కడ ఉండేటట్లుగా ఆ మందసము నా యొక్క యెరూషలేము పట్టణములో ఆ మందసం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ ఇంటిలో స్తుతి ఉండాలి, మీ ఇంటిలో ప్రార్థన ఉండాలి, మీ ఇంటిలో దేవుని గుర్చిన విశ్వాసంతో కూడిన సంభాషణ ఉండాలి. ఆయన మాట మనం వినాలి. ఆయన మాటలను మనము చెప్పుకుంటూ ఉండాలి. ఆయన మాటలను గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే వాడు చూసి తిరిగి ఇక్కడ నాకు ఖాళీ లేదని మళ్ళీ ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం చూస్తే ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుడి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చెను. అవి అందులో ప్రవేశించి అక్కడనే ఏం చేసాయట? అది ఎక్కడ కాపురం పెట్టాయి? అక్కడే కాపురం పెట్టాయి. ఇంకా అవి పోతున్నాయా? పిల్లల్ని కానీ ఏం గనేస్తున్నాయి? కాపురం పెట్టాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాయి? పిల్లల్ని గనేస్తున్నాయి. ఏంటి చెప్పరే? వాటి ఏం చేస్తుంది? అక్కడే ఏం చేసేయట? కాపురం ఉన్నాయండి. కాపురం ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇంకా సంతానాన్ని ఏం చేస్తున్నాయి? ఇంకా విస్తరింప చేసుకుంటున్నాయి. ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను అంటాను కదా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఎక్కడ అపవిత్రాత్మ పనిచేస్తుందో అక్కడ అసూయ ఉంటుంది. ఎక్కడ అపవిత్రాత్మ పనిచేస్తుందో అక్కడ పగ ఉంటుంది. ఎక్కడ అపవిత్రాత్మ పనిచేస్తుందో అక్కడ ఏదో ఒక రీతిగా ఎవరో ఒకరిని ఏదో ఒక మాట మాట్లాడకుండా ఉండలేరు. చూడండి, వాళ్ళన్నా తిట్టుకోవాలా? అర్థమవుతుందా? వాళ్ళన్నా తిట్టుకోవాలా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది ఎవరు చేసే పని మనకు తెలియదు. ఇది అపవిత్రాత్మని తెలియదు. నేను బాగానే ఉన్నాను అనుకుంటాం కానీ ఇది ఎవరి పని? అపవిత్రాత్మ పని. అంటే మనలో ఏమి లేకపోవడం బట్టి దేవుని గురించిన వాక్యము మనం మాట్లాడుకోవాలి. విశ్వాస సంబంధమైన మాటలు మన నోటి నుండి బయటికి రావాలి. స్తోత్రం. యేసుని పిలిచిన మార్త యేసయ్య మాటలకు దూరంగా ఉంది. మరియా యేసయ్య మాటలను ఆమె హృదయంలో చేర్చుకుంటుంది. ఆమేన్. అందుకే ప్రభు అంటారు, నీవు అనేక పనులు పెట్టుకోవడం వల్ల బహు తొందర పడుతున్నావు. మరియా ఉత్తమమైన దానిని ఏం చేసింది? ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుంచి ఎవరును తీసివేయలేరు. నువ్వే
తొందరపడిపోయి పనులు పెట్టుకుని నీకు మట్టుకు నీవే ఎక్కువ ప్రయాసపడిపోతున్నావు. మరియా ఉత్తమమైన దానిని పొందుకుంటుంది. నీవు నన్ను పిలిచావే కానీ నా యొక్క మాటల కోసము, నాతో సంభాషించడం కోసము, నా దగ్గర కూర్చోవడానికి నీవేమాత్రము సమయం ఇవ్వలేదు. నిజమే, దేవుణ్ణి చాలా మంది యేసుని చూడడానికి అక్కడ కూడా వచ్చారు, కానీ యేసుని చేర్చుకున్న వాళ్ళు ఒక్కరు కూడా అక్కడ లేరు. ఎవరున్నారు? ఒకే ఒక్కడు, పొట్టివాడు, సుంకపు గుత్తదారుడు. యేసు ఎవరు అని చూడగోరి చెట్టెక్కి ఎలాగైనా చూసి వెళ్ళిపోదాం అనుకున్నవాడు ఒక్కడే ఎవరిని చేర్చుకున్నాడు? యేసుని సంతోషం ఎలా చేర్చుకున్నాడట? సంతోషంగా చేర్చుకున్నాడట. దేనికి స్తోత్రం. ఇదిగో ఈ మొదటి 3వ మంగళవారం, ఈ 2 వారాలు ఇంకా జరగబోతున్న ఆ కోటాల్లో ఈ మొదటి వారమే యేసుని చేర్చుకునే గృహముగా మన గృహము, కేవలము కూర్చునే ఆయన పిలిచిన గృహముగా కాక ఆయన దగ్గర నేర్చుకునే గృహముగా ఉండునుగాక. స్తోత్రం. మన ఇల్లు ఖాళీగా ఉండకుండా ప్రార్థనా గృహముగా ఉండునుగాక. మన ఇల్లు ఖాళీగా ఉండకుండా వాక్యం మాట్లాడుకునే గృహముగా ఉండునుగాక. మన ఇల్లు ఖాళీగా కాకుండా విశ్వాస సంబంధమైన నిరీక్షణతో కూడిన రీతిగా ప్రభు దగ్గర మనం పొందుకుందుముగాక. ఆమేన్. అపవాదికి చోటు ఇవ్వకున్నట్లు, అపవాదికి ఏమాత్రము కూడా అవకాశం లేకుండా మన ఇల్లంతా కూడా పరిశుద్ధతతో నింపబడును గాక. దేవునికి స్తోత్రం. 3 జక్కయ్య ఎలా అయితే చేర్చుకున్నాడో అలాగా సంతోషముతో ఆయన మనము చేర్చుకుందుము గాక. స్తోత్రం. ఆమేన్. చెప్పండి, మన ఇల్లు ఇప్పుడు ఎలా ఉండాలి? మార్తలాగా ఉండాలా, మరి ఇలా ఉండాలా? మనం ఎలా ఉండాలి? 2, మన ఇల్లు ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలా, నిండుగా ఉండాలా? దేంతో నిండుగా ఉండాలి? చెప్పండి. హడావడి పొద్దున్న లేసి హడావడిగా ఉండాలా? ఎంతో ఉండాలి? ప్రార్థనతో ఉండునుగాక, ఆరాధనతో ఉండునుగాక, దేవుని స్తుతించే గృహముగా ఉండునుగాక, వాక్యం మాట్లాడుకునే గృహముగా ఉండునుగాక. 3 యేసుని చేర్చుకునే సంతోషంతో. ఎలాగా? జక్కయ్య ఎలా చేర్చుకున్నాడు? సంతోషంతో. చెప్పండి, 3 చెప్పండి సార్. 1 మరియవలే, ఎక్కడ కూర్చుని. 2 ఏ గృహంగా ఉండాలి? సాతానికి మన గృహం ఏమై ఉండకూడదు? వాడు పోయిన వాడు వచ్చే గృహముగా ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే మనలో అసూయ ఉండకూడదు, మనలో పగలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, ఎలాంటి విధమైన శాపనార్థాలతో కూడిన మాటలు ఉండకూడదు. మన ఇల్లంతా సువాసన, ప్రార్థన వాసనగా మారునుగాక. స్తోత్రం. 3వది ఎలా చెప్పండి. జక్కయ్య ఎలా చేర్చుకున్నాడు? సంతోషముతో చేర్చుకోవాలి. మనం ఏం చేసినా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏదో పోగొట్టుకున్నప్పుడు రాకూడదు. ఎలా రావాలి? సంతోషంతో రావాలి. మనం ఇంట్లో ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఏముండాలి? మనకి సంతోషం. ఎందుకంటే ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన కన్నీరు తుడిచే దేవుడు, కార్యాలు సఫలపరిచే దేవుడు. ఆలస్యం చేస్తాడేమో కానీ అద్భుతాలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. విన్నారు కదా, నా ప్రేడ గారికి గొప్ప యాక్సిడెంట్ అయింది. ఆయనకు మునిపే బోన్ క్యాన్సర్ ఉంది అని వారు చెప్తున్నారు. అయితే అద్భుతం ఏంటో తెలుసా? దేవుని కృపను బట్టి మరణము తప్పించబడి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ సక్సెస్గా జరిగిందనే మాట వింటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియులారా, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆమేన్. నిశ్చయముగా దేవుడిని ఆశను తీర్చునుగాక. నీ భర్త యొక్క చేతుల కష్టాన్ని దీవించునుగాక. నిశ్చయముగా మీకు ఏదైనా ఆర్థికమైన రుణాలు ఉన్నాయా? ప్రభు తప్పనిసరిగా వాటికి ద్వారాలు తెరిచి అవన్నీ కూడా భారము కాకుండా చేయునుగాక. అలాగే మీ పిల్లల భవిష్యత్తులో కూడా దేవుడు ఇంకా జ్ఞానము చేత నింపునుగాక. 4వది నువ్వు పెట్టావు, నేను ఫలానాది చదివిన సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు అప్లై చేస్తున్నాను. ఒక మాట చెప్పనా? దేవుడు ద్వారం తెరిస్తే నీకు ఇవ్వడానికి మూయడానికి ఎవరి తరము కాదు. స్తోత్రం. నీకు ఇవ్వడం ఆపడం ఎవరి తరము కాదు, దేవుడు చేస్తాడు. అడుగుదాం, దేవుని పాదాల దగ్గర పెడదాం.
అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చిన గాక. ప్రార్థన చేసుకుందాం.